హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ నానబాల. ఈ వీడియోలో మనం అతి తక్కువ సమయంలో శాకాహారులకు అత్యంత ప్రియమైన వంటకం కాజు పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 2 పెద్ద ఎర్రగడ్డలు, 2 పెద్ద టమోటాలు, 20 ముంతమామిడి గింజలు అంటే కాజు అంటారు వీటిని చాలా చోట్ల, 20 గ్రాముల పచ్చి కొబ్బెర, 5 గ్రాముల కసూరి మెంతి తీసుకోవాలి. అనంతరం ఎర్రగడ్డలను, టమోటాలను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. ఈ వంటకానికి పచ్చి కొబ్బరి అయితే చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరిని కూడా ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొదటగా స్టవ్ వెలిగించి ఒక బాణలి తీసుకొని అందులో కొద్దిగా నూనెను వేసి ఇక్కడ మనం తీసుకున్న అన్నింటినీ ఒక్కొక్కటి అందులో వేయాలి. వీటన్నింటినీ పచ్చి వాసన పోయేంత వరకు కాస్త వేగనిస్తూ ఉండాలి. ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత స్టవ్ పై నుంచి దించి కాస్త చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన వీటిని ఒక మిక్సీలో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా గ్రైండ్ అయిన మిశ్రమాన్ని పక్కన ఉంచుకొని ఒక స్టవ్ పైన బాణీలో 5 స్పూన్ల రీఫైండ్ ఆయిల్ వేసి నూనె కాస్త వేడయ్యాక అందులో కొన్ని కరివేపాకు, 100 గ్రాముల కాజు వేయాలి. మంచి రంగు వచ్చేంత వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి. అలా వీటికి మంచి రంగు వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మొత్తం మిశ్రమాన్ని ఇందులో వేయాలి. కాసేపు అలా కలియబెడుతూ ఇందులో ముందుగా ఒక పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. తరువాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల ఉప్పు, 3 టీ స్పూన్ల కారపొడి వేసి కాసేపు గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని సన్నని మంటపై వేడి చేస్తూ అందులో 3 గ్లాసులు నీరు పోసుకొని మళ్ళీ 10 నిమిషాలు సన్నని మంటపై వేడి చేయాలి. ఇలా ఉడుకుతున్న సమయంలో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇందులో కలిపి కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు 200 గ్రాముల పన్నీర్ను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ఒక కడాయిని తీసుకొని అందులో కాస్త నూనెను వేసి అందులో ఈ పన్నీర్ ముక్కల్ని వేసి కాస్త దూరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న పన్నీర్ ముక్కలను ఉడుకుతున్న కూరలో వేసుకొని మొత్తం ఒకసారి కలియ తిప్పి కాసేపు వేడి చేయాలి. ఇప్పుడు ఇలా ఉడికించిన కూరలో చివరిగా 1 స్పూన్ బటర్ని అందులో కలపాలి. ఇలా ఉడుకుతున్న కూరలో చివరిగా కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో జోడించి కాసేపు అయిన తర్వాత దించేయాలి. ఇలా తయారైన కాజు పన్నీర్ బటర్ మసాలాను చివరిగా ఒక బౌల్లో తీసుకొని దానికి
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన కాజు పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఇది చపాతీ, పూరి, బగారా రైస్, వెజిటబుల్ బిర్యానీ మొదలైన వాటికి మంచి కాంబినేషన్గా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన NSN తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.